shopping mall ki kal kam ashad sale ki welcome come come Chennai shopping mall ki kal come ashad sale ki come KG sale back in Chennai shopping mall come super prices KG sarees mana KG sale mana target ee trending carry sera ee fashion ashad KG sale vachesindi Chennai shopping mall mee kosam techestundi chusko KG sale lo sontam chesuko మగవాళ్ళు మెచ్చే ఆషాఢం మహాసేల్ చెన్నై ఆడి కేజీ సేల్ కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే 916 బంగారు ఆభరణాలపై తరుగు మంజూరీ లేకుండా కేవలం 1.9% నుండి 11.9% వరకు మాత్రమే విఏ ఛార్జీలు ది చెన్నై షాపింగ్ మాల్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్. ఇవాళ వీడియోలో ఆల్మండ్ ఓట్స్ బనానా మిల్క్ షేక్ ఎలా తయారు చేసుకోవాలో దాని తయారీ విధానం మీకు చూపిస్తానండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో 3 స్పూన్స్ ఓట్స్ వేస్తున్నానండి. అంతేనండి, చాలా అంటే చాలా ఈజీ, సింపుల్, టేస్టీ, డిలీషియస్ అంటే మన స్మూతీ అనేది రెడీ అయిపోయింది. ఆల్మండ్ బనానా ఓట్స్ మిల్క్ షేక్ రెడీ. హలో అండి, అందరికీ నమస్కారం. మిసాన్ వంటలకి స్వాగతం. ఇవాళ వీడియోలో ఆల్మండ్ ఓట్స్ బనానా మిల్క్ షేక్ ఎలా తయారు చేసుకోవాలో దాని తయారీ విధానం మీకు చూపిస్తానండి. ఓట్స్ బనానా ఆల్మండ్ మిల్క్ షేక్కి కావాల్సిన పదార్థాలు: ఓట్స్, బనానాస్, ఆల్మండ్ మిల్క్, డేట్స్, చియా సీడ్స్, డ్రై రోస్ట్ ఫ్లాక్స్ సీడ్ పౌడర్, సినిమన్ పౌడర్, హనీ, స్కిమ్డ్ మిల్క్, కాజు అండ్ పిస్తా. ఇది మనకి వెయిట్ లాస్ డైట్లో ఉన్న వాళ్ళకి, అలాగే ఎర్లీ మార్నింగ్ మనకి జిమ్కి వెళ్తున్నప్పుడు ప్రోటీన్ షేక్ కింద చాలా బాగా యూజ్ అవుతుంది. దీంట్లో చాలా మంచి ఫైబర్ అండ్ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి చియా సీడ్స్లోని అలాగే ఓట్స్లోని బనానా చాలా మంచి పోషకాలు ఉంటాయి కాబట్టి ఇది చాలా మంచిది హెల్త్కి. సో దీని తయారీ విధానం చాలా ఈజీ అండి. ఇప్పుడు నేను అది మీకు చూపిస్తాను. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో 3 స్పూన్స్ ఓట్స్ వేస్తున్నానండి. ఈ ఓట్స్ ఆల్మండ్ షేక్కి మనం నైట్ కూడా ఓట్స్, చియా సీడ్స్, డ్రై ఫ్రూట్స్ వేసి మిల్క్లో నానబెట్టుకుని సోక్ చేసుకుని మార్నింగ్ స్మూదీ కింద చేసుకోవచ్చండి. లేదు అంటే కనుక అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా కూడా ఇలా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇన్స్టెంట్గా నార్మల్గా ఓట్స్ అన్నది వేసుకున్నాను. ఓట్స్ మీరు ఫ్రై చేసుకుని కొంచెం రోస్ట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు, ఇలా కూడా బాగుంటుంది. నేను ఇక్కడ 3 స్పూన్స్ ఆఫ్ ఓట్స్ వేసాను. దీంట్లోని 1.5 స్పూన్ చియా సీడ్స్ వేస్తున్నాను. చియా సీడ్స్ కూడా చాలా హెల్త్కి మంచిది కదండి. అలాగే 1 స్పూను బాగా వేయించి పొడి చేసుకున్నటువంటి ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ అండి. ఇది చాలా కమ్మగా ఉంటుంది, స్మెల్ కూడా హెల్త్కి కూడా చాలా మంచిదండి. అలాగే ఇక్కడ 3 డేట్స్, సినిమన్ పౌడర్ ఎక్కువ వేస్తే మన టేస్ట్ని డామినేట్ చేస్తుందండి. కాకపోతే ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. సో దానికోసం అని చెప్పేసి డైట్ చేసేవాళ్ళు సినిమన్ పౌడర్ అనేది యూస్ చేస్తే బాగుంటుంది. ఇక్కడ నేను 1 స్పూన్ హనీ వేస్తున్నాను. ఇప్పుడు కాజు అండ్ పిస్తా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. కొంతమంది ఆల్మండ్స్ కూడా వేసుకోవచ్చు. లేదు అంటే ఆల్మండ్ మిల్క్ వాడుతున్నాను కాబట్టి నేను కాజు అండ్ పిస్తా డ్రై ఫ్రూట్స్ ఇవి మాత్రమే వేసాను. రా ఆల్మండ్స్ వేయలేదు. ఇక్కడ నేను ఆల్మండ్ మిల్క్ అనేది యాడ్ చేస్తున్నాను. అండ్ మిల్క్ నేను ఒక బనానా వేస్తున్నాను. బనానా ప్లేస్లో ఎనీ ఫ్రూట్ వేసుకోవచ్చు అండి. స్ట్రాబెర్రీస్ వేసుకోవచ్చు, లేదు అంటే కనుక యాపిల్ వేసుకోవచ్చు. ఇక్కడ నేను బనానా వేస్తున్నాను, కొంచెం ఆల్మండ్ మిల్క్ అన్నది వేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో అన్నది షుగర్ వేయడం లేదండి. మనం న్యూట్రిషనల్గా మనం మంచి ప్రోటీన్ షేక్ తయారు చేసుకుంటున్నాం కాబట్టి వితౌట్ షుగర్ అనమాట. అండ్ స్వీట్నెస్కి మనకి హనీ, డేట్స్ మాత్రమే యాడ్ అవుతాయి. సో ఇప్పుడు దీన్ని మిక్సీ చేసుకుందాం. అంతేనండి, చాలా అంటే చాలా సులువుగా, చాలా ఈజీగా అన్నది మన మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. ఇది కొంచెం థిక్గా చేసుకుంటే స్మూతీ అనమాట. యాక్చువల్గా ఇది నేను మిల్క్ షేక్ అంటే స్మూదీలా చేశాను. ఇది మనకి ఒక గ్లాస్ తాగంగానే టమ్మీ అనేది ఫుల్ అయిపోతుంది. దానివల్ల ఏంటంటే మనం వేరే టిఫిన్స్ అంటే ఆయిల్ సంబంధించిన ఫుడ్స్ అవి తినకుండా ఇది మనకి ఎనర్జీ ఇస్తుంది. అట్ ద సేమ్ టైం చాలా అంటే చాలా న్యూట్రిషన్ వాల్యూస్ దీంట్లో ఉంటాయి కాబట్టి మనకి వెయిట్ లాస్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు దీని మీదకి కొంచెం చియా సీడ్స్ పౌడర్
అండ్ సిన్నమన్ పౌడర్ అండ్ చియా సీడ్స్. ఇలా మనం ఆల్మండ్స్ అండ్ బ్లాక్ గ్రేప్స్ ఇలా మనం వీటితో డెకరేట్ చేసుకుందామండి. అంతేనండి, చాలా అంటే చాలా ఈజీ, సింపుల్, టేస్టీ, డిలీషియస్ అంటే మన స్మూతీ అనేది రెడీ అయిపోయింది. ఆల్మండ్ బనానా ఓట్స్ మిల్క్ షేక్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన మిసాన్ వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ.